హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మా ఊరమ్మవారి గుడికి వెళ్ళానండి. సో అమ్మవారికి తీసుకున్న శారీని మీతో షేర్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడికి మేము వచ్చాక మా సామాన్లన్నీ కిందనే ఉన్నాయని చెప్పాను కదా, కొన్ని బట్టలు అయితే తీసుకొని పైకి వచ్చాను అనమాట. సో నేను ఎలాగ ఆర్గనైజ్ చేసుకున్నానో అది కూడా మీకు షేర్ చేస్తాను. చూసారా, ఇవన్నీ కూడా బట్టలే అనమాట. ఆ తర్వాత అంటే ఇక్కడ వైజాగ్ వచ్చాక నేను కొన్ని డ్రెస్సెస్ అయితే కొనుక్కున్నాను అనమాట. అవి కూడా మీతో ఈరోజు నేను షేర్ చేస్తాను. సో వ్లాగ్ ఎవరు మిస్ కాకుండా చూడండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంకా గుడికి వెళ్ళొచ్చాక బాగా టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకనే ఫేస్ అది వాష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. అందుకే ముఖం మీద బొట్టు లేదు. అండ్ వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ శారీ అయితే తీసుకున్నానండి. చాలా సింపుల్ శారీ తీసుకున్నాను. 650 రూపీస్ అనమాట ఈ శారీ. అండ్ ప్లెయిన్గా ఉంది, కొంచెం కొంచెం చిన్న చిన్నగా పైన లైన్స్ అనేవి వచ్చాయన్నమాట శారీకి. అండ్ బ్లౌజ్ అయితే మనకి నెట్ బ్లౌజ్ ఇచ్చారండి, బాగుంది. బట్ దీనికి కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా స్టిచ్ చేయించుకోకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ స్టిచ్ చేయించుకున్నా ఇది కాంట్రాస్ట్ అయితే బాగుంటుందన్నమాట. సో నేను మిక్స్ అండ్ మ్యాచ్ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను దీనికి. అండ్ శారీ అయితే నేను ఆల్రెడీ కట్టుకున్నాను, చాలా బాగుంది. అండ్ గుడికి వెళ్ళి వచ్చాను కదా, ఇంకా బొట్టు లేకపోతే బాగొద్దు అని చెప్పేసి మళ్ళీ అంటే ఫేస్ వాష్ చేసేసుకున్నాను కదా, అందుకని మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ పని అయితే చాలా ఉంది. పని చేస్తూ ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఇంకా వంట కూడా సగం చేసేసాను. ఆ తర్వాత ఇలా మీతో షేర్ చేస్తున్నాను. సగం తర్వాత ఇంట్లో పని మార్నింగ్ నుంచి చేస్తుంటే ఎంత పని అయిందనమాట. సగం మాత్రమే ఫోల్డ్ చేశాను, ఇంకా సగం అలానే ఉండిపోయి ఫోల్డ్ చేస్తాను అన్నీ. బట్ పెట్టాలన్నమాట, అన్నీ కూడా పెట్టుకోవాలి. పని అయితే అసలు ఏం అవ్వట్లేదు. ఏ పని చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు వంట చేసేస్తాను. అండ్ తెల్లవారి చూసారు కదా, దీపం కూడా అయిపోయిందనమాట. గుడికి వెళ్ళే ముందు ఇవన్నీ చేసుకొని వెళ్ళాను. వచ్చాక మళ్ళీ ఇంట్లో వంట కూడా స్టార్ట్ చేసేసాను. వంట స్టార్ట్ చేశాక అయితే ఒక 2 అవర్స్ వంట ఆపేసి మధ్యలో మళ్ళీ కర్రీ అంటే వండలేదనమాట. బట్టలన్నీ ఇంకా ఫోల్డ్ చేశాక మళ్ళీ అలమారులో కూడా అన్నీ తీసి కింద పెట్టాను, ఎందుకంటే ఎక్కడే ఉన్నాయో అర్థం అవ్వట్లేదు అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసి పెట్టినవి కూడా నీట్గా కిందకి తీసేసి మళ్ళీ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. అండ్ నాకైతే అనిపించింది ఆర్గనైజర్స్ తీసుకుందాము ఈసారి అనిపించింది అనమాట. సో తర్వాత టైం చూసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. ఆర్గనైజర్స్ తెద్దాం అనుకుంటున్నాను నేను. అండ్ ఆర్గనైజర్స్ తెచ్చాక ఎలా ఉంటుందో అనేది ఎప్పుడైనా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. సో ఇదేనండి ఇవాల్టి వ్లాగ్ అనమాట. అండ్ వైజాగ్ వచ్చాక నేను కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశానని చెప్పాను కదా, ఆ డ్రెస్సెస్ కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను. సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూసారు కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేశాను అనమాట ఇలాగా. సో ఇంకా ఉన్నాయి బట్టలు అనేవి. సో ప్రతి వ్లాగ్లో బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడం అండ్ ఫోల్డింగ్ చేసుకోవడం చూపిస్తే బాగోదు కదా అని చెప్పేసి కొన్ని మాత్రం తీసి చేశాను అనమాట. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పుడైతే నా డ్రెస్సెస్ కూడా చూడండి. నేను వైజాగ్ వచ్చాక తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ 2 monthsలో నేను తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. నేను వచ్చేటప్పటికి బాగా సమ్మర్ కదండి, ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి, కానీ నేను వచ్చేసరికి కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మార్చ్లో ఆల్రెడీ ఒకసారి వచ్చాను, మళ్ళీ వచ్చాను కదా. సో అప్పటి నుంచి తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అయితే మీకు షేర్ చేస్తాను. కాటన్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. ఇది ఫస్ట్ డ్రెస్ అండి, మొత్తం అంతా కూడా లావెండర్ కలర్ అనమాట. బాగుంది, చాలా బాగుంది. అండ్ ప్యూర్ కాటన్లో వచ్చిందనమాట మనకి. దాని ప్రైస్ అయితే 1149 అనమాట, 1150. కానీ చాలా అంటే చాలా బాగుందండి వేసుకుంటే. ఇది నాయరా కట్ వచ్చిందనమాట. ఇదిగోండి నాయరా కట్ వచ్చింది మనకి. చిన్న లేస్తో డీటెయిలింగ్ ఇచ్చారనమాట మొత్తం అంతా కూడా. చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంది. అంటే కలర్ కూడా చాలా మంచి లుక్ వచ్చిందనమాట. ఇది ఒకటి. అండ్ ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చాడండి. ప్యాంట్ అయితే స్ట్రైట్ ప్యాంట్ అనమాట. సో ప్యూర్ కాటన్ ఇది. నాకు ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. సెకండ్ వన్ అనార్కలి అండి. ఇది మొత్తం ఇలా వస్తుంది అనమాట అనార్కలి. ఇలా ఉంటుంది నెక్, ఫ్రంట్ ఓపెన్ చిన్నది, బాగుంటుంది అనమాట. వీ నెక్ వచ్చి క్లోజ్ అయింది. అండ్ హ్యాండ్స్ చూస్తే మనకి 3/4 అనమాట స్లీవ్స్. ఇలా ఉంటుంది. అండ్ ఈ నెక్ అయితే చాలా బాగుందనమాట. చిన్న వీ వచ్చింది కటింగ్.
ఆ నెక్ కూడా చాలా బాగుంది. నెక్ చూసి తీసుకున్నాను ఇది. అంటే ఇదైతే నేను మింత్రాలో ఆర్డర్ చేశానండి. ఇది మింత్రాలో వచ్చింది, మనకి ఆఫర్లో వచ్చిందనమాట మింత్రాలో. సో ఇది 900 అండి, 900 రూపీస్. అంటే దీనికి ప్యాంట్ చూస్తే స్ట్రైట్ ప్యాంట్ అనమాట, ప్లెయిన్ ఇచ్చాడు, కిందన చిన్న లేస్తోని డీటెయిల్ ఇచ్చాడు. అండ్ దుప్పట్టా కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట ఇది కూడా. తర్వాత అగైన్ కాటన్ అండి. ఇది కూడా ప్యూర్ కాటన్, బేబీ పింక్ అనమాట. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ అంతా ఇలాగా లేస్తో డీటెయిలింగ్ ఇచ్చాడు అనమాట, చాలా బాగుంది. చూసారు కదా, సేమ్ దానిలాగే, కాకపోతే ఇది ప్రైస్ ఎక్కువ అండి. ఇది వేసుకుంటే కూడా చాలా మంచి లుక్ వచ్చింది. 1500 రూపీస్. చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇది వేసుకుంటే. నేను వచ్చినప్పటికి ఫుల్ సమ్మర్ కదా, సో అందుకని కాటన్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. అప్పటికి మావి ఇంకా లగేజ్ కూడా సరిగ్గా రాలేదన్నమాట. అండ్ లగేజ్ వచ్చినప్పటికీ కింద ఉన్నాయన్నమాట, బయటకు వెళ్ళినప్పటికీ ఒక అవసరం అవుతాయని చెప్పేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఇది సిల్క్ అండి, ఇది సిల్క్లో తీసుకున్నాను. ఇది కూడా నెక్ చూసి తీసుకున్నాను అనమాట, బియ్య వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసి వేసా. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంది. ఇంకా నేను వేసుకోలేదు ఇది. సో దీని ప్రైస్ అయితే 1600 అనమాట, 1600. కలర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కలర్ బాగుంది, డీటెయిలింగ్ బాగుంది. అండ్ దుప్పటా అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా దుప్పటా హైలైట్ అనమాట దీనికి. వేసుకుంటే కూడా చాలా బాగుంది. దుప్పట్టా వల్ల ఫుల్ హైలైట్ అయిందనమాట, ఎందుకంటే చాలా లాంగ్ ఇచ్చాడండి దుప్పట్టా. చాలా అంటే చాలా లాంగ్ అనమాట, చూడండి చాలా లాంగ్ ఇచ్చాడు. సో ఈ దుప్పట్టా కోసం తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది కొన్ని డ్రెస్సెస్ మనం దుప్పట్టా కోసం తీసుకుంటాం కదా, అలా అనమాట. ఇదైతే 1600 రూపీస్. సో ఈ 4 డ్రెస్సెస్ అయితే నేను ఇక్కడికి వచ్చాక తీసుకున్నాను, వైజాగ్ వచ్చాక తీసుకున్నాను నేను. అండ్ మ్యాక్సిమం నా దగ్గర అన్నీ ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయండి, శారీస్ చాలా తక్కువ ఉంటాయి. సో అవి కూడా చూపిస్తాను. కొన్ని శారీస్ ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలో ఈ 2 ఇయర్స్లో నేను ఏ శారీస్ తీసుకున్నానో అవి కూడా షేర్ చేస్తాను. నాకు నచ్చి తీసుకునేవన్నమాట, అన్నీ కాదు, నాకు నచ్చి నా ఫేవరెట్ శారీస్ కొన్ని మీతో షేర్ చేస్తాను, దాని బ్లౌజెస్తో పాటు కూడా. ఎందుకంటే ఒకవేళ ఎవరికైనా బ్లౌజెస్ డిజైన్స్ ఏమైనా నచ్చితే స్టిచ్ చేయించుకుంటారు కదా, అందుకని. అంటే ఇది ప్యాంట్ చూస్తారు కదా, ఈ బాటమ్ కూడా సేమ్ ఇలాగే. నాకు ఇలాగా స్ట్రైట్ ప్యాంట్ అంటే చాలా ఇష్టం అనమాట, స్ట్రైట్ ప్యాంట్. నా అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా యాంకిల్ లెన్సే ఉంటాయండి. అండ్ చిన్న సజెషన్ అనమాట, కొంచెం షార్ట్గా ఉన్నోళ్ళు అండ్ కొంచెం సన్నగా ఉన్నోళ్ళు ఏంటంటే ఇలాగా స్ట్రైట్ ప్యాంట్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ కొంచెం చిన్నవాళ్ళ కనిపిస్తారు, తర్వాత స్టైలిష్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 4 డ్రెస్సెస్ అయితే నేను చూపిస్తున్నాను. షాపింగ్ అనమాట ఇక్కడికి వచ్చాక. సో ఈ డ్రెస్సెస్ అయితే ఇక్కడికి వచ్చాక నేను తీసుకున్నానండి, మీతో షేర్ చేస్తాను. మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.